బాసర పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆయన అనుచరులపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై వెడ్మ బొజ్జు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆందోళన చేశారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తుంటే భారతదేశంలో ఉండి మన దేశ ప్రధానిని అవమానించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెడ్మ బొజ్జుతో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు. ఏదైతే నిన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు ఆయన అనుచరులతోటి దేశ ప్రధాని మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక ఉన్నత స్థాయి దేశ ప్రధాని గారికి ఇది అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఖానాపూర్ ఎమ్మెల్యే గారు మీరు కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి కూడా ఇట్లా దేశ ప్రధాని మీద ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఖచ్చితంగా మీ భారతీయ జనతా పార్టీ నుంచి మీ బాసర్ పోలీస్ స్టేషన్ మీ కేసు పెట్టడం జరిగింది. తక్షణమే ఈపై అరెస్ట్ వారెంట్ చేసి దీనికి అరెస్ట్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. ఎందుకంటే పేపర్ లీక్లు మీ కాంగ్రెస్ హయాంలో ఎన్నో 100 సార్లు పేపర్ లీక్లు అయింది. కానీ ఇప్పటికే మేము దేశ ప్రధాని మంత్రి గారికి ప్రపంచ దేశాలు మా భారతదేశం వైపు చూస్తున్నారు. భారతదేశం అంటే ఒక సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని అంటే మీకు ఏంది? సనాతన ధర్మం అంటే ఇంత గొప్ప దేశం. మీరు కరోనా టైంలో కూడా చూశారు. ప్రపంచ దేశ ప్రధానులు కూడా మన భారతదేశ ప్రధాని మంత్రికి మెచ్చుకోవడం జరిగింది. మన దేశ ప్రధాని ఏ దేశానికి పోయినా మన ప్రధానమంత్రి గారికి ఒక దేవులాగా భావిస్తున్నారు. ఎంత ఇది మీ దురదృష్టం. కాబట్టి మన దేశంలో మన దేశ ప్రధానమంత్రికి ఇట్లా అవమానించడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీపై మీ అనుచరులపై కేసులు పెట్టినాం. ఇప్పుడు మీకు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. భారతీయ జనతా పార్టీ బాసర్ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేలు, అలాగే రాష్ట్ర కార్యవర్గులు సతీష్ రావు, రాజేశ్వరన్న సమీక్షలో ఈరోజు దేశంలో అందరూ కొలిచే ప్రధాని నరేంద్ర మోడీ గారిపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చేసిన వ్యాఖ్యల నిరసనగా ఈడ పోలీస్ స్టేషన్ కేసు పిటిషన్ ఇవ్వడం జరిగింది. వెడ్మ బొజ్జు గారు గౌరవ దేశ ప్రధాని అంటే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి. ఈ రోజు మన దళితులకు గిరిజనులకు మీ గిరిజన ఆడపడుచుకు ఈరోజు దేశ రాష్ట్రపతి చేసిన ముర్మురి రాష్ట్రపతి చేసిన గొప్ప వ్యక్తి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అలాగే ఎస్సీ కూడా చేసింది రాష్ట్రపతి చేసిన గొప్ప ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. మన దళిత గిరిజనులకు ఈరోజు డెవలప్మెంట్ చేసే పార్టీ ఏదైనా ఉంటే దేశంలో ఏకైక భారతీయ జనతా పార్టీ. అసలు గొప్ప వ్యక్తిపై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే విరమించకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తాన్ని ఖానాపూర్ ని క్యాంప్ ఆఫీస్ ముట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పటిపైన మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. దేశ ప్రధానికి క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాము. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఆదేశానుసారం ఈరోజు బాసర మండల అధ్యక్షులు పుట్నాల సాయినాథ్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా మా బీజేపీ నాయకులు సతీష్ అన్న, రాజేశ్వర అన్న, శంకర్ అన్న, రమేష్, మేమందరం బీజేపీ నాయకులు ఈరోజు నిన్న ఏదైతే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వాళ్ళ అనుచరులతోని సాక్షాత్తు అక్కడ అనుచరులు తిడుతూ ఉంటే పక్కకుండి నవ్వుకుంటా వెడ్మ బొజ్జు దేశ ప్రధాని అవమానించగా మాట్లాడారు. కాబట్టి ఈరోజు మేము బాసర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలి. తక్షణమే ఏదైతే ఆయన అనుచరులు ఉన్నారు దీంతని కూడా ఎమ్మెల్యేను కూడా వెంటనే తక్షణమే ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక్కసారి వెడ్మ బొజ్జు గారు మీరు ఏ స్థాయికి వచ్చిరో కొద్దిగా ఆలోచించుకొని చేయాలి. ఈ రోజు నిన్న మొన్న మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు నవ్వుకుంటున్నారంటే మీకు ఎటువంటి గౌరవం ఉన్నదో మరి ఇదే ఎటువంటి చిత్తశుద్ధి ఉన్నదో ఈ పాటికి అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే మీ అనుచరులపై కేసులు నమోదు చేయాలి. మీ పైన కూడా తగు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మన నిర్మల్ జిల్లా బీజేపీ తరఫున, అదేవిధంగా మా బాసర మండల శాఖ తరఫున మేమందరం కలిసి మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి, అదేవిధంగా మీరు ఎక్కడ పోతే అక్కడ కూడా మేము వెంబటే ఉంటామని చెప్పి క్షమాపణ చెప్పేంత వరకు వెంబటే ఉంటామని చెప్పి మా బాసర శాఖను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశం సైడ్ ఎందుకు చూస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారు పరిపాలన తర్వాత ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి పెద్ద ఎత్తున మన వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. దీన్ని ఓర్వలేక కాంగ్రెస్ వాళ్ళు కానీ, ప్రతిపక్షాలు కానీ, కమ్యూనిస్టులు, కమ్మీలు వీళ్ళంతా మన దేశాన్ని చెడ్డపేరు తేవాలని, దేశంకి వస్తున్న ఇన్వెస్ట్మెంట్లు రాకూడదని ఇట్లా చేస్తూ భారతదేశాన్ని చెడ్డపేరు తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రపంచ దేశాలకు తెలుసు, భారతీయ జనాలకు తెలుసు, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో కూడా మోడీ గారు ఏం చేశారో దేశం గురించి. ప్రపంచంలో ఇంతకు ముందు భారతదేశం అంటే ఒక చీపురుపులాగా చూసేవారు. ఈరోజు భారతదేశం అంటే అగ్గిపుల్లా అంటున్నారు. అంత ఒక స్థాయికి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారికి మేము అందరం సపోర్ట్ ఇస్తాం. చాలా మంది ప్రపంచం దేశాలందరూ భారతదేశం వైపు చూస్తున్నారు. అది ఓరవలేక ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు భారతదేశాన్ని బద్నాం చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయనీయం, కానీయం.
భారతదేశం భారత్ మాతకి జై.